ఒకవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలకు వెళ్తుంటే మరోవైపు గురుకుల విద్యార్థులంతా పోలీస్ స్టేషన్ల వెంబడి వెళ్తూ అక్కడ ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ సరిగ్గా ఉండట్లేదంటూ వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత విశాల్ అందుబాటులో ఉన్నారు. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాల విద్యార్థులంతా కూడా ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే, ఆఖరికి స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కూడా వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లే అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మొన్న ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మా అన్నంలో అన్నం కాదన్న మేము తింటుంది రాళ్ళు, మాకు పురుగులు వస్తున్నాయన్న, మాకు ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి అని చెప్పి గోడ దుంకి మరీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిరన్న. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆ తర్వాత ఇది వచ్చిన వెంటనే నెక్స్ట్ డే మా బీఆర్ఎస్వి వెళ్ళి అక్కడ స్పాట్లోకి వెళ్ళిన తర్వాత మా బీఆర్ఎస్వి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో మా బృందం అంతా వెళ్ళి అక్కడ విజిట్ చేసి అక్కడ చేస్తే విద్యార్థులు మామూలు బాధ కాదన్న, అది మామూలు గుస కాదు, మా కళ్ళకి నీళ్ళు తిరుగున్నాయి. ఎట్లా అంటే లిటరల్గా వాళ్ళు చెప్పేది పైపులు తీసుకొని కొడతారంట. మేము అక్కడనే ఉన్నాము. మళ్ళీ జాయింట్ సెక్రటరీ అని చెప్పి వచ్చినా అని చెప్పిండు. అయినా అడుగు కూడా పెడతారు లోపలికి. పోలీసులను తెప్పించారు. పోలీసులు మా దగ్గరనే ఉన్నారు. మా దగ్గర ఫుటేజ్ ఉంది. విద్యార్థులకు మొత్తం స్పాట్స్, బాత్రూమ్ కడిగిన బ్రష్తోని ట్యాంకులు క్లీన్ చేపిస్తారంట. బాత్రూమ్ కడిగిన రాత్రి 1 గంటలకు లేవి పోరి పిండి కలుపుకుంటారంట, లేకపోతే కొడుతురంట విద్యార్థులను. మళ్ళీ ఇంత దారుణమైన పరిస్థితి. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక పిల్లోనికి 1,25,000 ఖర్చు చేసుకొని ఒక్కొక్క విద్యార్థికి గురుకుల పాఠశాలలో డెవలప్ చేసినామంట. అంత చక్కగా రూపు చేసుకొని మెనూ అనేది ఒకటి పెట్టుకున్నాం. వారానికి ఒకసారి మటన్. మరి హాస్టల్లో అధికారుల పర్యవేక్షణ ఉండట్లేదా అక్కడ? అసలు అధికారులు ఇన్స్పెక్షన్ అనేది చేసుడు బంద్ చేసిర్రు. వాళ్ళకి ఎంత అంటే నిన్న పోతే పిల్లలందరూ ఎంతమంది స్టాఫ్ అందరు కంప్లైంట్స్. అసలు ఇన్స్పెక్షన్ లేదు, మెడికల్ ఆఫీసర్ లేదు, ఒక హార్టికల్చర్ అక్కడక్కడ ప్లాన్స్ పెట్టడం. అసలు ప్లాన్స్ అంటే ఇక హార్టికల్చర్ అంటే మర్చిపోయి ఇక ఆ పిల్లలకు గోళీలు ఇచ్చాడో, వ్యాజ్లైన్ సప్లై చేసాడో, మొక్కలు పగిలిపోయినాయి అన్న. నిన్న అందరు షెట్టిప్ చూపెడితే మచ్చలు, ఇంత మచ్చలు మొత్తం అందరు బాడీస్లకి పడలేక ఇక వాళ్ళు ఏంటంటే వారానికి 2 సార్లు ఖచ్చితంగా వామిటింగ్స్ అవ్వడం పక్కా అంట వాళ్ళకి. వాళ్ళు ఏం చేయలేక కూర కలుపుకోలేక అన్నంలో నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని తింటున్నారట. అంటే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా పదే అంటూ ఉంటారు, విద్యార్థులందరినీ కడుపులో పెట్టి చూసుకుంటా అంటూ కూడా ఆయన ప్రసంగంలో భాగంగా చెప్తూ ఉంటారు. మరి విద్యార్థులు ఇంత అవస్థలు పడుతూ ఉంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అనుకో. ఆయన నిజంగానే ఒకవేళ విద్యార్థుల మీద దయ్యి ఉంటే 100 మంది విద్యార్థుల పైన చనిపోయారు కదన్న, 100 మంది విద్యార్థుల పైన చనిపోయారన్న. ప్రైవేట్ కాలేజీల చర్యలు ఇష్టపెట్టి